ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారు మనవడు ధర్మరాజుని చేసుకుంటున్నావుగా? ఆయన గారికి ఏమే శుద్రాకారుడు. అబ్బో ఎంత చక్కటి చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల్ లాంటి చెవులు, అందాల కుప్ప. ఎంత బాగట్లేదు. ఏది అది ఉండేది ఏదో తీసుకున్నా ఇదొద్దు ఇరవై సరుకు పెట్టినట్టు వీరుతున్నాడు. ఇరవై సరికా ఏ రాకూడదా? ఏమి ఈ కలెక్టర్ బాబు గారు వచ్చినట్టున్నారు? కలెక్టరేట్ ఎవరు గొప్ప, ఊరు గొప్ప. అవును. చూడు ఎవరు కలెక్టర్ గారు వచ్చారు. ఏమిటా ఇది? ఎవరు చెప్పారు మీతో కలెక్టర్ అని? ఆ టీవీ నేనే చెప్పాలా బాబా? చెప్తున్నా బాబా, చేస్తున్నాను. వారానికో సంతట బాబా ధరలు అటు ఇటు అవుతాయి. పిల్లలు కలవడం ఇస్తున్నట్టు బాబా. కలెక్టర్ని కాదయా, కలెక్టర్ని కాదు. దండాలు బాబా, తమరు సంతకు వచ్చారేంటి? ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా, మా ధర్మం గారు నేస్తాం. మొన్న పట్టణం నుంచి వచ్చారు. నమస్తే నమస్తే వ్యక్తులతో సహా పావులు మెచ్చుకున్నాయా? ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగుబాబు అపచారం చేశారా? లేదండి, అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి. ఆశ్చర్యంగా ఉంది. దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే. మరి ఇంకా ఎందుకంటే వీటికి ఇంత పగ? అదేనండి, నాకు తెలియడం లేదు. మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారు అనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే ఇప్పుడు కూడా వెళ్ళలేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. మీరేం భయపడకండి, నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. ఉద్యమం పాత్ర ఉందండి, ఒకటే బుక్ అందుకే వదిలేయండి. నాగుతున్నాం కదండి సన్నజాతులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా. తప్పైపోయిందని వెంటనే చెప్పలేసుకోవాలి. మరి చేసుకోవాలి. మరి సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని, సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని,
ఓ వన్నెగాజుల సిన్ని ఉరుమని నువ్వు వెళ్ళిపోతే తూర్పు దిక్కు ఆపేస్తుంది ఊరు ఊరునే చూశావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది జింజిరి 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 సిన్ని ఓ సన్నగాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని ఉరికొస్తే గోదావరి పొంగల్లే నా మీదికి ఉరికొస్తే రాదారి పడవల్లే తేలి తేలిపోతాను సిన్నివో సిన్నీవో సన్నగాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని కొమ్మమిది చిలకమ్మకు పులుకే అందం ఈ కోనసీమ పుల్లెమ్మకు అలకే అందం కొమ్మమిది చిలకమ్మకు పులుకే అందం ఈ కోనసీమ పుల్లెమ్మకు అలకే అందం గూటిలోని గోరింకకు కాదు సరసం అందం గూటిలోని గోరింకకు కాదు సరసం అందం ఈ గుంటూరి పిల్లదానికి కాదు సరసం సిన్నివో సిన్నివో సన్నగాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని పూతరేపులా తీయదనం నీ లేత సొగసులో ఉంది పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది పూతరేకులా తీయదనం నీ లేత సొగసులో ఉంది పాల మీగడ కమ్మదనం నీ పడుచుదనంలో ఉంది వయసులో ఉంది నీ కొంటె వయసులో ఉంది అందుకేనేమో సిన్నివో సిన్ని సిన్నివో సిన్నివో సన్నగాజుల సిన్ని ఓ వనగాజుల సిన్ని నా చూడని నేనే నమ్మలేక నా లక్ష్మికి ఇంత అదృష్టమా మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారి ఉత్తరం రాస్తాను ఏమ్మా ఏంటమ్మా బాబు తీసుకుని ఏడుపురే ఉత్తరం రాయమంటారు అదేమిటి బాబు ఆడపిల్లవాళ్ళం ఆ బాధ్యత నాకు నేనే రాస్తాను కానీ చూడు బాబు మా అమ్మాయి ఒట్టి పల్లెటూరు ఆ పని పాట తెలుసునుకో కొంచెం అల్లరి కాస్త చిలుపుతనం అప్పుడప్పుడు ఎక్కువ అంటారు అవునా అంతే బాబు అంతే అయినా ఆ దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను మరి మీ వదిలేమో బిఏ పాస్ అయింది అంటున్నావు దాంతే ఉందిలేండి చదువు కంటే సంస్కారం ముఖ్యం అయితే ఇంకేం బాబు శుభం బాబు నేడు వెర్ర ఎంత అలర్ట్ చేస్తాడనుకున్నారు
చేస్తాడు కదా అని చేసుకున్నావు వాడి మీద ఏది కూడా వాడడం లేదు ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టపడి ఆపరేషన్ కూడా చేశారు ఇక మా వదినకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అందుకే వీడు మా ఇంటికి ఏటో తిరుగుడు అలాగా